ఇతనే. ఏడి, ఎక్కడున్నాడు? ఏదో చెప్పాలని ప్రయత్నిస్తే రికార్డింగ్ చేశాం సార్. అతను పూర్తిగా చెప్పేలోపే ఎవరో బైక్ మీద వచ్చి కర్రతో కొట్టబోయారు సార్. అతనేమో వాళ్ళని చూసి పారిపోయాడు. వాళ్ళు కూడా ఇతన్ని వెంబడించారు సార్. అంటే సూర్య ఏదో ప్రమాదంలో ఉన్నాడు. ఓకే, థ్యాంక్ యూ. రండి 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 రండి, కమ్ ఫాస్ట్, రండి రండి. రుద్ర సార్. మక్కం, మీరేంటి ఇక్కడ? గంగను 24/7 కాపలాగా ఏమన్నారు కదా సార్, అందుకే ఇక్కడ ఉన్నాం. గంగ ఇక్కడెక్కడుంది మక్కం? ఆ టిఫిన్ సెంటర్ లో పనిచేస్తుంది మన గంగే సార్. ఇక్కడ పనిచేస్తుందా? అది ఈ టైంలో? అవును సార్, తన ఇంటి పరిస్థితులు అలా ఉన్నాయి సార్. అసలు ఏం జరిగిందంటే, కరాఖండిగా 3 నెలలకి నా అప్పు తీర్చాల్సిందే. తీసుకో గంగా. నీకు రావాల్సిన డబ్బులు నానిచ్చేస్తాను. మా అమ్మకి మందులు కొనాలి. అప్పులు తీర్చడం కోసం, వాళ్ళమ్మ ఆపరేషన్ కోసం గంగ కష్టపడుతుంది సార్. ఐ కెన్ అండర్స్టాండ్. మకం, మీరు గంగని జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. నేను ఆ సూర్యని ఎలాగైనా సరే వెతికి పట్టుకోవాలి. సార్ సార్, వీళ్ళని కూడా మీతో పాటు తీసుకెళ్ళండి సార్. గంగ నేను చూసుకుంటాను సార్. అక్కర్లేదు, మీరు ఇక్కడే ఉండండి. గంగ సేఫ్టీ ఇంపార్టెంట్. అలాగే సార్. ఓకే, వెనక్కి రండి. పారిపోయిన వ్యక్తి ఎవరు? రుద్ర సార్ అతని కోసం ఎందుకు వచ్చారు? చూడబోతే ఏదో పెద్ద విషయమే ఉన్నట్టుంది. దేవుడా, ఆయన అనుకున్నదంతా జరగాలి. జరిగేలా నువ్వే చేయాలి. సూర్య ఆగో! సూర్య ఆగో! సూర్య సూర్య ఆగో! సూర్య సూర్య ఆగో! ఆగరా! ఆగో! సూర్య ఆగో! సూర్య సూర్య ఆగో! రే ఆగో! సూర్య ఆగో! రే రుద్రాకార్రా, ఫోన్ చేస్తే ఆన్సర్ చేయడంటే ఎక్కడున్నారు? సూర్య కనిపించాడా లేదా? సార్ మీ గెస్సే కరెక్ట్ అయింది సార్. రుద్ర సూర్య కోసం ఇటు వచ్చాడు సార్. అంటే రుద్ర సూర్యని కలిశాడా? లేదు సార్, లక్కీగా రుద్ర కంటే ముందు మేమే వచ్చాం సార్. కానీ సూర్యాని క్యాచ్ చేసేలోపు తను పారిపోయాడు సార్. సిగ్గులేదా మీకు ఈ మాట చెప్పడానికి? కోమాలో నుంచి బయటకు వచ్చిన పేషెంట్ ని మీరిద్దరూ పట్టుకోలేకపోయారు. మేము చాలా ట్రై చేశాం సార్, కానీ రుద్ర అడ్డు తగిలాడు సార్. మేము రుద్ర చేతికి చిక్కిపోతామేమోనని మేము కూడా హైడ్ అయ్యాం సార్. రుద్ర వెళ్ళిపోయాక మేము వెళ్ళి చూస్తే అక్కడ సూర్య లేడు సార్, పారిపోయాడు సార్. ఇది చెప్పడానికే ఫోన్ చేశారా ఇడియట్స్? అయ్యో కాదు సార్, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సూర్య రుద్రకి ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాడు సార్. ఏమన్నా? అవును సార్. ఈ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాను. అత్తయ్య గారు, మీరేమంటున్నారు? అవును వీరు, బాను నిలబడదామనుకున్న స్థానంలో నువ్వే ఎలక్షన్లో నిలబడాలి. అది కాదు అత్తయ్య గారు, విజయేంద్ర ప్రతాప్ గారి లెగసీ కంటిన్యూ అవ్వాలంటే రుద్రబాబు నిలబడ్డమే కరెక్ట్. కుదరదు. మా కల్లుడివైనా కొడుకువైనా నువ్వే. విజయేంద్ర ప్రతాప్ గారి పేరు నిలబెట్టేలా నువ్వే ముందు నిలబడాలి. ఆ హక్కు నీకే ఉంది. అది కాదు,
ఇది నేను ఆవేశంతో చెప్పట్లేదు, ఆలోచించి తీసుకున్న నిర్ణయం. మీరంతా కూడా నా నిర్ణయానికే కట్టుబడి ఉండాలి. రాఘవ, వదినా, పార్టీ నాయకులతో చెప్పండి, విజయేంద్ర ప్రతాప్ గారి మద్దతుతో ఆయన అల్లుడు వీరు ఎన్నికల్లో నిలబడుతున్నాడు అని. దీన్నెవ్వరూ కాదనడానికి వీల్లేదు. అత్తగారు, అత్తయ్య గారు ఏదో ఆవేశంలో అన్నారు మావయ్య గారు. నేను ఆమెకు అర్థమయ్యేలా చెప్తాను. మీరు రుద్రబాబుని దీనికి ఒప్పించండి. వద్దు వీరు, రుద్రకున్న టెన్షన్స్ చాలు, ఇంకా వీటిలోకి లాక్కండి. నేను ఒప్పించినా రుద్ర ఒప్పుకున్నా మీ అత్తయ్య ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు రుద్రకున్న భారం చాలు, ఇంకా పెంచదలుచుకోలేదు. శకుంతల ఇష్ట ప్రకారమే కానివ్వు. ఎవరైతేనే నా కుటుంబం ద్వారా ప్రజలకు మంచి జరగడమే నాకు కావాల్సింది. బ్రో చాలా టెన్షన్లో ఉన్నాడు. సడన్ గా ఈ పొలిటికల్ టర్న్ ఏంటి? సంథింగ్ ఇస్ ఫిషీ. మ్యాటర్ డైవర్ట్ చేశాడా లేక ఫ్యూచర్లో తనకు అనుకూలంగా ఉండడానికి ప్లాన్ చేశాడా?